క్లియర్లీ సాటర్డే ప్రోమో చూసిన తర్వాత ఒకటే చెప్పాలనుకుంటున్నా, తనుజ ఫెయిల్డ్ యాజ్ సంచాలక్, 200% ఫెయిల్డ్ యాజ్ సంచాలక్. ఈవెన్ కళ్యాణ్ సంచాలక్గా ఉన్నప్పుడు సంజన సుమన్ శెట్టి విషయంలో అంతలా క్వశ్చన్ చేసి ఆ బాస్క్ టాస్క్లో ఫస్ట్ సుమన్ అనే వేశాడు, విన్నిచ్చే ఆ రేంజ్లో గొడవ చేసిన తనుజ ఇప్పుడు ఏం చెప్తుంది, ఇప్పుడు ఎలా సర్ది చెప్పుకుంటుంది? తను కావాలని సుమనన్న ఓడగొట్టాలని చేయలేకపోయినప్పటికీ తను మాత్రం తెలిసో తెలియకో తప్పు చేసింది, సంచాలక్గా ఫెయిల్డ్. క్లియర్గా తనుజానే సుమన్ శెట్టిని పైకి ఎక్కువ ఫినిష్ అయిపోయింది అని చెప్పింది. ఈవెన్ కళ్యాణ్, దివ్య సో చెప్తున్నా కూడా వినకుండా సో ఆల్రెడీ సుమన్ శెట్టి విన్ అయిపోయాడనే సంతోషంలో వెళ్ళిపోయి జెండా తీసుకున్న తర్వాత నేను అలా చెప్పలేదు, నేను జస్ట్ మీదికెళ్ళి సెట్ చేసుకో అని చెప్పిన అని అబద్ధం ఆడింది. అండ్ క్లియర్గా ప్రోమోలో కరెక్ట్గా కట్ చేశారు. ఇది నెక్స్ట్ ఎపిసోడ్స్కు చాలా నామినేషన్స్ విషయంలో చాలా ఇంపాక్ట్ అయ్యే ఎపిసోడ్ ఇది. ఈవెన్ నాగార్జున గారు క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంది ఈ విషయాన్ని. సో ఈ విషయంలో కళ్యాణ్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాడు. బట్ తను గట్టిగా క్వశ్చన్ చేయకపోవడం, ఈవెన్ సుమన్ శెట్టి గారు కూడా గట్టిగా క్వశ్చన్ చేయకపోవడంతో తనుజ క్లియర్ విన్నర్గా రీతుని ప్రకటించింది. ఒక 2 seconds ఆగి దాన్ని మార్చి ఉంటే ఈజీగా సుమన్ శెట్టి అన్న కెప్టెన్ అయ్యి ఉండేవాడు. బట్ సబ్కాన్షియస్గా రీతు కెప్టెన్ అవ్వాలని తనుజకు ఉండడం వల్లే అనుకోకుండా రీతు కెప్టెన్ చేయాలనో లేదా తన డిసిజన్ ఎక్కడ తప్పైపోతుందేమోనన్న కంగారులో అండ్ ఈవెన్ డిమాండ్ పవన్ క్వశ్చన్స్ ఇవన్నీ రేజ్ చేయడం వల్ల సో తన డిసిజన్ మార్చుకొని రీతు చౌదరిని విన్నర్గా ప్రకటించింది.